పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారితో ఉన్నాము. సార్, బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వివాదం ఇంకా సమసిపోనట్లేదు. ఇంకా అక్కడనే పోలీస్ సెక్యూరిటీ ఇంకా భూమి దగ్గర అక్కడే ఉన్నారు. అసలు ప్రభుత్వం నుంచి మీ ఎలాంటి వార్త వచ్చింది అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఎంఐఎం కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగా దేవాలయాన్ని కూల్చి 12 ఎకరాల భూమిని అసదుద్దీన్ ఓవైసీకి కట్టబెట్టాలన్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజున జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే రేవంత్ రెడ్డి పీఠానికి గుంజాలని కాంగ్రెస్లోనే అంతర్గత శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్లయినా జూబ్లీ హిల్స్ గెలవాలే అవసరం రేవంత్ రెడ్డి మీద వచ్చి పడ్డది. మిగతా ఎలక్షన్లనేమో పార్టీ ఫిరాయింపులను ఆపగలుగుతున్నాడు స్పీకరు అధికారాలను ఉపయోగించుకొని. జూబ్లీ హిల్స్లో పరిస్థితి విభిన్నం. అక్కడ ఎమ్మెల్యే చనిపోయిండు కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నిక అనివార్యము. ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థిని ఓడగొట్టాలని కాంగ్రెసే శతవిధాలుగా ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లనన్నా గెలవాలి కాబట్టి రేవంత్ రెడ్డి చూడండి, మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనౌన్స్ కాగానే మేము కూడా అభ్యర్థిని నిలబెడతామని ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిండు. బ్లాక్మెయిల్ లోపాయికారి ఒప్పందాల కోసమే ఆ ప్రకటన అసదుద్దీన్ ఓవైసీ చేసిండు. అందులో భాగంగానే దేవాలయం ఉన్నటువంటి 12 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదది. ఆ 12 ఎకరాలు దేవాలయ భూమే. దేవాలయాన్ని కూల్చి 12 ఎకరాలను ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీకి అంటగట్టి తద్వారా జూబ్లీ హిల్స్ లోపల అభ్యర్థిని పెట్టకుండా కాంగ్రెస్కు లోపాయికారి ఒప్పందంతో గెలవాలని చూస్తున్నాడు. ఇది రాజకీయ కుట్ర, ఇది బహిర్గతమైంది. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వ స్థలంలో దేవాలయాలు ఉంటే కూల్చేస్తామంటే మరి యాదాద్రి ప్రభుత్వ స్థలంలోనే ఉంది, వేములవాడ ప్రభుత్వ స్థలంలోనే ఉంది, భద్రాద్రి ప్రభుత్వ స్థలంలోనే ఉంది. అంటే దేవాలయం మీ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ లేదా? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఆధీనంలో దేవాలయాలు ఉంటే మీరు ఏ రాత్రైనా కూల్చేస్తారా? ఇది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడ కూలిపోయిన గుడి ప్లేస్లో మళ్ళీ కొత్త గుడి కట్టిస్తామని ప్రభుత్వం చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. కానీ అసలు అవి నిజమా అబద్ధమా? మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? సిగ్గుండాలి ప్రభుత్వానికి కూల్చి కట్టిస్తామని చెప్తందుకు. ముచ్చాలమ్మ దేవాలయం దగ్గర చూసినాం. అక్కడ నిందితులను శిక్షించమని సమాజం కోరుతుంటే, డిమాండ్ చేస్తుంటే, హిందూ సమాజం రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వీళ్ళ మీద కేసులు పెట్టి వాని శిక్షను పక్కన పెట్టేసేసి ఆ దుర్మార్గుని వదిలిపెట్టి అని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసేసి అడ్డమైన నాటకాలను ఆడి అసలు విషయాన్ని పక్కదారి పట్టించి వీళ్ళేదో ఘనకార్యం సాధించినమని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ప్రతిష్ట చేయించారు విగ్రహాలకు. ఇది కాదు ఇవాళ కోరుతుంది. దేవాలయాలకు రక్షణ కల్పించనని సమాజం కోరుకుంటుంది. అసలు కూల్చిన ఆ ఎంఆర్ఓ మీద ఇంతవరకు చర్యలేవి? ఆమె మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమె మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇది మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ బంజారాహిల్స్ గుడి వివాదంలో ప్రభుత్వం తరఫున కూడా చెప్తుంది ఏంటంటే, అక్కడ ముందుగా గుడి కట్టిరు, అంటే చిన్నగా చిన్నపాటి గుడి కట్టిరు, ఒక బండరాయి పెట్టుకొని చిన్నపాటి గుడి కట్టి మెల్లిమెల్లిగా పూర్తిగా స్థలం ఆక్రమించుకునే పనిలో వాళ్ళు అలా ప్లాన్లో భాగంగా అలా చేశారని ప్రభుత్వం తరఫున చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు మరి? పేదల గుళ్ళు, గ్రామ దేవతల గుళ్ళు చిన్నగానే ఉంటాయి. గుడి చిన్నగుందా, గుడి పెద్దగుందా ఈ చర్చ అవసరం లేదు. ప్రజల యొక్క విశ్వాసం ఎంత ముడిపడి ఉన్నది, ప్రజల యొక్క ధార్మిక భావన ఏ రకంగా ఉన్నది. అనేక గ్రామాల్లో పోతాం మనం, బోనాలు రాష్ట్ర పండుగ అయింది. అనేక గ్రామాలలో ప్రజలు వేలాది మంది పోయి తమ యొక్క విశ్వాసాన్ని చాటుకుంటారు. అక్కడ గుడి ఎంత పెద్దగా ఉందని కాదు, ఆ దేవత పట్ల భక్తి ఎంత ఉందనేటువంటిది. ఇవాళ ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారని మీ ప్రశ్న ద్వారా అర్థమవుతుంది. అంటే గుడి చిన్నది కానీ పేదల యొక్క గుడి అది. పేదల యొక్క విశ్వాసం, హిందువుల యొక్క విశ్వాసం, పేదలైనటువంటి హిందూ భక్తుల యొక్క విశ్వాసం చాలా పెద్దది. నీ పెద్ద పెద్ద భవంతులు, నీ ముఖ్యమంత్రి ఇంటి కంటే, నీ ప్రజాభవన్ కంటే విశాలమైనటువంటి భావన అక్కడ ఉంది.